కమ్మస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ధనం మూలం ఇదం జగత్. దీనర్థం ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతుందని, ఈ ప్రపంచాన్ని ధనమే నడిపిస్తుందని కూడా పరమార్థం. ఇది 100% పాళ్ళు నిజం. నిజ జీవితంలో డబ్బుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనే చర్చ ఎలా ఉన్నా డబ్బు లేనిదే ఏదీ జరగదు. అందుకే సమాజంలో డబ్బున్న వాళ్లకుండే ప్రాధాన్యత మిగతా వారికి ఉండదు. ఎవరి దగ్గరైనా ₹1,00,000 ₹1,00,00,000 ఉంటే అమ్మో ఫలానా వాళ్ల దగ్గర అంత డబ్బుందట అని గొప్పగా చెప్పుకుంటారు. అదే వందల వేల కోట్లుంటే వారంతా అసామాన్యులే. అలాంటి వారు మనవారైతే ఆ కిక్కే వేరు. అదే ఈ కథ. వేల కోట్ల సంపదతో తొలదూగుతూ లక్షలాది మందికి తిండి పెడుతున్న సంపన్నుల కథ. ఇంతకీ ఈ కథలో హీరోలెవరు? ఆ హీరోల గురించి వివరించిన సంస్థ ఏది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఏటా బిలియనీర్ల జాబితాను విడుదల చేసే ప్రఖ్యాత హురున్ సంస్థ 2024కు సంబంధించిన డేటాను కూడా విడుదల చేసింది. ఇండియాకు చెందిన 1550 మంది బిలియనీర్ల లిస్టును ప్రకటించింది. వీరు ఏ రంగాల వారు, ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ కంపెనీలను నడుపుతున్నారు అనే అంశాలను సవివరంగా మనకందించింది. 1998లో లండన్లో మొదలైన హురున్ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తమైంది. ఇండియా, చైనా, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, లగ్జంబర్గ్ దేశాల్లో ఈ సంస్థ ఎప్పటికప్పుడు సర్వేలు చేపడుతుంది. సంపన్నుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర ఎంత సంపదుందో ప్రపంచానికి తెలియజేస్తుంది. హురున్ ఇండియా కార్యకలాపాలు మన దేశంలో 2012 నుంచే మొదలయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ జునైద్ దీనికి అంకురార్పణ చేశారు. భారత్ కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకుందని, అక్కడ కూడా సంపన్నుల జాబితా పెరుగుతోందని గుర్తించారు. ఈ మేరకు లండన్లోని హురున్ సంస్థతో చర్చలు జరిపి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పట్నుంచి ప్రతి ఏటా భారతీయ సంపన్నుల జాబితాను విడుదల చేస్తోంది హురున్ ఇండియా. అయితే ఈ లిస్టులో బిలియనీర్ల సంఖ్య పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గడం లేదు. అంటే భారత్ వెలిగిపోతోందన్నమాట. తాజాగా హురున్ ఇండియా లిస్టులో దాదాపు 1550 మంది భారతీయ సంపన్నులు చోటు సంపాదించుకున్నారు. ఇందులో ఒకే కుటుంబం నుంచి 2-3 ఉన్నవారు కూడా కనిపిస్తారు. ఈ లిస్టులో టాప్ పొజిషన్లో గౌతమ్ అదానీ నిలిచారు. ఈయన సంపద అక్షరాల 11,61,800 కోట్లు. ఇక రెండో స్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ ఆస్తులు 10,14,700 కోట్లు. 3, 4, 5 స్థానాల్లో వరుసగా శివ్ నాడార్, సైరస్ ఎస్ పూనావాలా, దిలీప్ సంఘ్వి నిలిచారు. తొలి 2 స్థానాల్లో నిలిచిన అదానీ, అంబానీలు ఎనర్జీ సెక్టార్లో వ్యాపారాలు నడుపుతున్నారు. శివ్ నాడార్ సాఫ్ట్వేర్లో ఉండగా పూనావాలా, దిలీప్ సంఘ్వి ఫార్మా కంపెనీల అధిపతులు. ఇంతటి ఘనమైన జాబితాలో కమ్మ వ్యాపారవేత్తలు కూడా చోటు సంపాదించుకున్నారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 53 మంది బిలియనీర్లుగా ఎదిగారు. మరి ఈ లిస్టులో చోటు దక్కించుకున్న కమ్మ పారిశ్రామికవేత్తలెవరు? వారి సంపదెంత? ఏ కంపెనీలను నడుపుతున్నారు? ఏ ప్రాంతాల్లో వారు వ్యాపారాలు చేస్తున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ సమాచారాన్నంతా మీకందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ లిస్టులో చోటు దక్కించుకున్న 53 మంది కమ్మ వ్యాపారవేత్తల్లో మెజారిటీ దక్షిణ భారతదేశం వారే కావడం విశేషం. ఆరోగ్య స్వామి వేలుమణి అనే వ్యాపారవేత్త థైరోకేర్ అనే హాస్పిటల్ను నడుపుతూ ముంబై నుంచి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. సత్య నాదెళ్ల లాంటి వారు విదేశాల్లో కూడా వ్యాపారాలు చేస్తున్నారు. వీరిలో దివీస్ ల్యాబొరేటరీ అధినేత మురళీ దివి 76,100 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా, సిఆర్ఐ పంప్స్ చైర్మన్ సెల్వరాజ్ 1000 కోట్లతో చివరి స్థానంలో నిలిచారు. హురున్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకున్న కమ్మవారిలో అత్యధికులు ఫార్మా రంగం నుంచే ఉన్నారు. మొత్తం 7 వ్యాపారవేత్తలు ఫార్మా రంగంలో సేవలందిస్తున్నారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ పరిశ్రమలను నడుపుతున్న బిలియనీర్లు 6 ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఫుడ్, బెవరేజెస్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఏరోస్పేస్ రంగాలు నిలిచాయి. కమ్మ బిలియనీర్లలో 31 మంది హైదరాబాద్ నుంచే ఉన్నారు. వీరి వ్యాపార సామ్రాజ్యాలు కూడా ఇక్కడే విస్తరించారు. వీరిలో ఏరోస్పేస్, కన్స్ట్రక్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో ఎక్కువ మంది వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాతి స్థానంలో కోయంబత్తూర్ నిలిచింది. సౌత్ ఇండియా మాంచెస్టర్ గా పేరొందిన ఈ నగరం నుంచి 7 కమ్మ బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు. విశాఖపట్నం నుంచి 3, బెంగళూరు నుంచి 3 కమ్మ బిలియనీర్లు ఉండగా, చెన్నై నుంచి 2, విజయవాడ నుంచి 2 కమ్మ వ్యాపారవేత్తలు హురున్ ఇండియా లిస్టులో నిలిచారు. ముంబై నుంచి 1, తిరుపతి నుంచి 1 వ్యాపారవేత్త ఈ లిస్టులో స్థానం దక్కించుకున్నారు. ఇక ప్రఖ్యాత హురున్ ఇండియా లిస్టులో చోటు దక్కించుకున్న 53 మంది కమ్మ వ్యాపారవేత్తల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో సవివరంగా సమాచారాన్ని మీకు అందిస్తాం. ఎవరి సంపద ఎంత, ఏ కంపెనీలను నడుపుతున్నారు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఇలా అన్ని అంశాలను క్రోడీకరిస్తూ మీ ముందుకు తీసుకొస్తాం.
శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.